The most important concept from percentages. Here asked to find out the percentages. 28% of 50, 36% of 25, 88% of 12.5. సో మరి 28% అంటే ఇమీడియట్లీ మనకు తెలియదు, బట్ 50% అంటే తెలుసు 1/2 అని. ఇక్కడ 36% అంటే ఇమీడియట్ దాని యొక్క వాల్యూ తెలియదు, ఇంటీజర్ వాల్యూ. బట్ ఇక్కడ 25% అంటే తెలుసు. అంటే సింపుల్ గా మనం ఏం చేస్తున్నాం, పర్సంటేజ్ ను షిఫ్ట్ చేస్తున్నాం. సో ఈ మోడల్ కూడా అదే అండి, షిఫ్టింగ్ పర్సంటేజ్ అని అంటాం. అంటే ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ని మనం కాకుండా ఇటు సైడ్ తీసుకోండి, 50% ఆఫ్ 28. సో ఇక్కడ కూడా 25% ఆఫ్ 36, ఇక్కడ కూడా 12.5% ఆఫ్ 88. సార్ మరి ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీ అందరికి తెలుసు, 100% అంటే 1, 50% అంటే 1/2. ఇందులో హాఫ్ చేస్తే అది కూడా హాఫ్ అవుతుంది. 25% 1/4, 12.5% అంటే 1/8. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ హాఫ్ చేస్తే రైట్ సైడ్ కూడా హాఫ్ చేయాలి. కావాలి అంటే మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి, సింపుల్ గా. రైట్. సో ఇది ఇంకొకవేళ 6.25 ఉంది అనుకోండి, సపోజ్ 6.25% చేస్తే ఇక్కడ ఏం చేయాలి, 1/, రైట్. సో అలానే 100% 1 కదా, దీనికంటే ఏబో సపోజ్ 200% తీసుకున్నారు అనుకోండి, దాని వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. 300% అంటే 3 అవుతుంది. సింపుల్. సో ఇవన్నీ కూడా బేసిక్ మీ అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. రైట్. సో 50% అంటే ఎంత, ఈ వాల్యూ 1/2. 1/2 అంటే ఇది హాఫ్ కావాలి. హాఫ్ కావాలంటే దీని యొక్క యాక్చువల్ ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 14. రైట్. సో ఇది 25% అంటే ఇదేం కావాలి, 1/4. మరి 36/4 చేస్తే ఏమొస్తుంది, దీని యొక్క వాల్యూ 9. రైట్. ఎంత సింపుల్ ఉంది చూడండి. సో 12.5% అంటే ఇదేం కావాలి, 1/8 కావాలి. మరి 88 డివైడ్ బై 1/8 అంటే మనకు సింపుల్ గా ఇది యొక్క ఆన్సర్ 11 కావాలి. రైట్. సో అలానే ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 24% ఆఫ్ 200. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ ఇటు సైడ్ రాసుకోండి. 200% ఆఫ్ 24 అంటే యాక్చువల్ గా దీని యొక్క వాల్యూ ఎంత, 2. సో మరి 24 into 2 సైజ్ చేస్తే మనకి ఏం రావాలి ఆన్సర్, మొత్తంగా 48 ఈస్ ది రైట్ ఆన్సర్. రైట్. సో అలానే ఈ వాల్యూ 64% ఆఫ్ 50 యొక్క వాల్యూ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డౌన్లోడ్ సిద్ధు స్టడీ సర్కిల్ యాప్. థ్యాంక్ యూ సో మచ్.